సిగ్నల్స్ కూడా రావు. ఫోన్ కరెంట్ ఏమి ఉండదు అనేసి పైన చూసారా, కంటే చాలా బెస్ట్ ఉంది. చాలా బెస్ట్. ల్యాంతర్లు వాడుకుంటారు. ఎంతమంది ఉంటారు? ఒక 200 మంది ఉంటారు అక్కడ. 80 మంది. గైస్ వెల్కమ్ టు యూస్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనము ఒక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామంకి వచ్చాం. ఈ గ్రామంలోని కరెంట్ నెట్వర్క్ సిగ్నల్ అయితే ఉండదు. పేరు వచ్చేసి కూర్మ గ్రామం అన్నట్టు. ఇదిగో సో ఇప్పుడు ఆ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక అతను వస్తున్నారు, ఏ ఊరు గురించి అడిగి తెలుసుకుందాం. అసలు ఇంటర్నెట్ పనిచేయదండి. పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్య టవర్ వేసారు, అందుకే పనిచేస్తుంది. లేకపోతే ఇప్పుడు సిగ్నల్స్ కూడా రావు. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కూడా వచ్చేది. బిఎస్ఎన్ఎల్ పాతదే, ఇంకా వేరేది ఏది రావు. ఇంకా సిగ్నల్స్ కొండల మధ్యలో పనిచేయాలి. మొత్తం 8 మెంబర్స్ అంతే. షాప్లో ఉండవు. ఒక మీకు ఏదైనా కావాలంటే పెట్రోల్ డీజిల్ టైప్ అయితే సరిసాధారణంగా మన దగ్గర సిగ్నల్స్ ఏమి ఉండవు. అయితే సిగ్నల్స్ కానీ తర్వాత పెట్రోల్ కూడా అంతా యూజ్ చేయరు, అంతేనా? గెస్ట్ హౌస్ అవుతుంది. ఇది వర్ణాశ్రమం కళాశాల. ఓకే, ఇది చూడ్డానికి అలా వస్తూనే ఉంటారా? ఇట్లా కార్లలో వస్తుంది. లోపల వెళ్ళొచ్చా? ఇది సంకీర్తన భవనం. ఇందులో మొత్తం అన్ని పుస్తకాలు ఉంటాయి అన్నమాట. ప్రాచీనమైన పుస్తకాల స్టాల్లో ఉన్నాయి కదా. ప్రాచీనమైన ఏం కాదు, పొద్దు ప్రింట్ అయినట్టు. ఓకే, అంటే మనం ఇస్కాన్లో బుక్స్ ఉంటాయి కదా, అదండి. భగవద్గీత, భాగవతం, రామాయణం. ఇట్లా మొబ్బాలు కూడా నేర్పారంటే కదా. వీడియో తీసుకొచ్చి ఇక్కడ బాగుంది. ఇది బాగా వీడియో తీసుకొచ్చి బాగా పడిపోతుంది. తాగేటి కూడా ఇదే. టార్గెట్ కూడా ఇదేనా? టెస్టింగ్ కూడా చేశారు, వాటర్ టెస్టింగ్. వాటర్ టెస్టింగ్ చేస్తే కూడా బయట మినరల్ వాటర్ కంటే చాలా బెస్ట్ ఉంది. చాలా బెస్ట్. కొంచెం తీ తాగదాం, వచ్చాం కదా అలాగంత. సో ఇవి కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఓన్ గానే బట్టలు తయారు చేసుకుంటారట దీంతోనే. సో ప్రెజెంట్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. సో లోపల వచ్చిన తర్వాత ఏసీ పని లేదు, చాలా చల్లగా ఉందన్నమాట. నిజంగానే మేము ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా చాలా బాగుంది ఇక్కడ లోపల. మొత్తం మట్టితోనే కదా, చాలా బాగుంది అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఇగో రోకలి. సో మనకు ఇది ఈ ప్లేస్ లో మన దేశం వాళ్ళు కాకుండా వేరే దేశం వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ప్రెజెంట్ నా ముందు ఉన్న వాళ్ళు కూడా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా పూజలు ఉన్నారని వారికి డిస్టర్బ్ చేయకుండా వచ్చేసాం. ప్రెజెంట్ వాళ్ళు ఉంచుకున్న స్టోర్ రూమ్ కి అయితే వచ్చాము. ఈ స్టోర్ రూమ్ లోనే చూడండి ఏటేటి ఉన్నాయి చూపిస్తాం మీకు. మొత్తం వెదురుతోనే తయారు చేసిన తట్టాలు బుట్టలే ఉన్నాయి. సో మొత్తం చూసాను కానీ ఒక్కడ కూడా ప్లాస్టిక్ లేదు. సో ఇక్కడ ప్లాస్టిక్ కూడా యూజ్ చేయరనమాట. సో ఇక్కడ పండించిన పంటతోనే వాళ్ళు తింటారు అనమాట. సో ఇది చూసారు కదా, ఇగో మొత్తం ఇక్కడ చెప్పాను కదా. సో వాళ్ళు పండించిన కూరగాయలు కనేసి. సో ఇవి ఇది చూసినట్లయితే మనకు ఇది గెస్ట్ హౌస్. ఎవరైనా వచ్చారనుకో, సో ఇక్కడ వాళ్ళకంటూ ఒక రూమ్ ఇస్తారు ఒక రోజు. అంటే దూరం నుంచి వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్ లో ఒక 3 days 4 days కూడా ఉండొచ్చు. ఈ గెస్ట్ హౌస్ లో ఉండడానికి ఛార్జ్ ఏం చేయరు. దాంతో పాటు ఇక్కడ చాలా మంది వచ్చినారు చూడండి మీరే. నిజంగా ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. సో మేము ఇప్పుడు దాకా తిరిగేది వాళ్ళు చదువుకున్న స్కూల్ అనమాట. ఆల్మోస్ట్ మొత్తం చూసాం కానీ వాళ్ళు పూజించే గుడి దగ్గర అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడు అక్కడే వెళ్తాం. నాతో పాటు వచ్చేయండి, చూసేద్దాం మనం. సో మొత్తం అయితే చూస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు పూజించే దేవుని స్థలం దగ్గర అయితే వచ్చాము. చూసారు కదా, ఇగో గంట ఉంది. సో మనం చూసినట్లయితే ఇక్కడే వాళ్ళు కూర్చొని దేవుణ్ణి అయితే ఆరాధిస్తారనమాట. ఇగో ఉంది. సో ఇదిగో దవ్వలోకి చూద్దాం. సో ఇక్కడ అందరు కూర్చొని దేవుణ్ణి అయితే ఆరాధిస్తుంటారు అనమాట. సో ఈ ప్లేస్లో మనకు తెలుసు కదా, ఇట్లా మొత్తం హోల్లా పెట్టేశారు అనమాట. ఇంకేంటంటే వాళ్ళకు ఇంకా లేంప్ లైట్స్ తప్ప ఇంకా ఏం యూజ్ చేయరు. ఊరు మొత్తం చాలా క్లీన్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. ఎప్పుడైనా మీరు ఏదైనా టూరిజంకి వెళ్ళడం కన్నా ఇలాంటి ప్లేసులకు వస్తే ఫోన్ వాడకుండా ఉంటే మీకు తెలుస్తుంది. అంతే, ఫోన్ వాడకుండా ఉండండి రా ఇక్కడికి వచ్చి మీరు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.